అనే కంపెనీ మాత్రమే 20 అయితే వచ్చింది గైస్. అంటే 50 కన్నా తక్కువ. సో 50 కన్నా తక్కువ వస్తే తాగడానికి అంత మంచి వాటర్ కాదు. నార్మల్ గా మీరు బయట వెళ్ళేటప్పుడు ఏ కంపెనీ యొక్క వాటర్ బాటిల్ ఎక్కువ తాగుతారో ఆ వాటర్ బాటిల్ నేమ్ అయితే కామెంట్ చేయండి గైస్. హలో గైస్, నేను మిస్ రావణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో మేమైతే ఈ వాటర్ బాటిల్స్ లో క్వాలిటీ అయితే చెక్ చేయబోతున్నాం గైస్. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర డిఫరెంట్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి గైస్. అంటే డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాటర్ బాటిల్స్ ఉన్నాయి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఆక్వా ఫిన్ ఉంది, అలానే ఇక్కడ చూసుకుంటే మన దగ్గర కిన్లీ వాటర్ బాటిల్ అయితే ఉంది గైస్. సో ఇలా డిఫరెంట్ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి గైస్. సో వీటిలో మనమైతే క్వాలిటీ చెక్ అయితే చేయబోతున్నాం. సో ఆ క్వాలిటీ చెక్ ఎలా చేయబోతున్నాం అంటే మన దగ్గర ఇక్కడ చూసుకుంటే ఒక టీడీఎస్ మీటర్ అయితే ఉంది గైస్. సో టీడీఎస్ మీటర్ అయితే ఉంది. సో ఆ మీటర్లో ఇప్పుడైతే మనం క్వాలిటీ చెక్ అయితే చేయబోతున్నాం గైస్. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నార్మల్గా మీరు బయట వెళ్ళేటప్పుడు ఏ కంపెనీ యొక్క వాటర్ బాటిల్ ఎక్కువ తాగుతారో ఆ వాటర్ బాటిల్ నేమ్ అయితే కామెంట్ చేయండి గైస్. సో ఇప్పుడైతే మనం ప్రతి వాటర్ బాటిల్లోనూ ఈ టీడీఎస్ మీటర్ ఉపయోగించి క్వాలిటీ అయితే చెక్ చేసేద్దాం. సో నార్మల్గా 0 నుంచి 50 వరకు ఉంటే ఆ వాటర్ అనేది వేస్ట్ గైస్. అదే 50 నుంచి 300 వరకు ఉంటే ఆ వాటర్ అనేది మంచి వాటర్ అనమాట. సో అదైతే తాగడానికి అయితే యూజ్ అవుతుంది. 300 నుంచి 600 వరకు ఉంటే కొద్ది నార్మల్ వాటర్ అనమాట. అంటే తాగడానికి ఉపయోగపడుతుంది కానీ మరీ అంత కాదు. సో 600 పైన ఉంటే అసలు ఆ వాటర్ అనేది వేస్ట్ గైస్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫిన్లే అనే కంపెనీ యొక్క వాటర్ అయితే పోసేస్తాం గ్లాస్లోకి. సో దీని అయితే చెక్ చేద్దాం ఎంత వస్తుంది ఏంటి అనేసి. సో ఫస్ట్ అయితే దీని అయితే ఆన్ అయితే చేసుకునేస్తాం గైస్. సో దీని అయితే ఆన్ చేసుకునేసా చూడొచ్చు మీరు, 0 అయితే ఉంది. సో ఇప్పుడైతే ఈ కంపెనీ యొక్క అన్ని గ్లాస్ వేసేది. సో దీని అయితే వాటర్లో అయితే పెట్టేస్తున్నా గైస్. మంచి నీళ్ళు రై. సో ఇప్పుడైతే దీని అయితే హోల్డ్ చేసేద్దాం ఎంత ఉంది ఏంటి అనేసి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఆక్వా ఫిన్లే అంట. ఇది ఒక లోకల్ కంపెనీ అనమాట వాటర్. సో ఇది వచ్చి లోకల్ కంపెనీ. సో దీంట్లో చూసుకుంటే మనకి 79 అయితే ఉంది గైస్, కనిపిస్తుంది కదా. ఈ ఫిన్లే వాటర్ బాటిల్ వచ్చేసి 79 అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి రా ఎవరన్నా కూడా. ఈ ఫిన్లే వచ్చేసి 79 ఉంది గైస్. సో దాని సైడ్ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి కిన్లీ. సో నెక్స్ట్ వచ్చేసి కిన్లే వాటర్ అయితే పోద్దాం గ్లాస్లోకి. సో ఇది వచ్చేసి ఒక బ్రాండ్ అనమాట. ఇది పుట్టక ముందు నుంచే ఉంది గైస్ ఈ వాటర్ అయితే, ఈ వాటర్ కంపెనీ అయితే. సో దీంట్లో ఒకసారి చెక్ చేద్దాం ఎంత ఉంది ఏంటి అనేసి. సో మళ్ళీ 0 అయితే చేసేసా. సో పెట్టేస్తున్నా గైస్. సో హోల్డ్ చేసేద్దాం ఇప్పుడైతే. సో ఈ ఫిన్లే యొక్క వాటర్ క్వాలిటీ చూడొచ్చు గైస్. ఇది వచ్చేసి 80 అయితే ఉంది. మనకి 50 నుంచి 150 వరకు వస్తే అది వాటర్ అనేది చాలా మంచి వాటర్ అనమాట. సో ఫిన్లే కూడా చాలా అంటే చాలా మంచి వాటర్ గైస్. సో అందుకే అదైతే బ్రాండ్ అయితే అయింది. సో గైస్ ఇది వచ్చేసి ఒక లోకల్ కంపెనీ వాటర్ బాటిల్ గైస్. సో భీమా అనేసి. సో ఇదైతే నేను మ్యారేజ్కి అయితే వెళ్ళాం. సో అక్కడైతే ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాం. సో ఇది వచ్చేసి భీమా కంపెనీ అనమాట. సో దీంట్లో అయితే చెక్ చేసేద్దాం ఎంత క్వాలిటీ ఉంది ఏంటి అనేసి, విండోస్ ఉన్నాయా లేదా అనేసి. సో 0 చేసేస్తా గైస్. సో ఇప్పుడైతే పెట్టేద్దాం దీంట్లో. సో గైస్ ఇది కూడా జస్ట్ 52 అయితే వచ్చింది గైస్. సో ఇది కూడా మంచి వాటర్ గైస్. అంటే 50 నుంచి 150 వరకు వస్తే ఈ వాటర్ అనేది చాలా మంచి వాటర్ అనమాట. సో ఇదైతే 52 అయితే వచ్చింది. సో కింద వచ్చేసి 79 అయితే వచ్చింది గైస్. సో అది కూడా చాలా మంచి వాటర్. ఇది కూడా ఈ భీమా అనే కంపెనీ కూడా చాలా అంటే చాలా మంచి వాటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే నెస్లే కంపెనీ యొక్క వాటర్ అయితే పోసుకునేద్దాం గ్లాస్లోకి. సో దీంట్లో ఉండే వాటర్ అయితే గ్లాస్లోకి పోసుకునేద్దాం ఫస్ట్. టీడీఎస్ మీటర్లో 0 అయితే చేసేస్తాం. ఇప్పుడైతే చెక్ చేసేద్దాం వాటర్. హోల్డ్ చేసి పెట్టినంటే సో 0 చేసేస్తా. సో ఇప్పుడైతే హోల్డ్ చేసేద్దాం. అదే నెస్లే అయినా
సో గైస్ నెస్లే చూసుకుంటే మనకి 20 అయితే వచ్చింది గైస్. సో ఇదే అన్నిటికన్నా తక్కువ అనమాట. సో 0 నుంచి 50 వరకు వస్తే దాంట్లో ఎలాంటి మినరల్స్ కానీ ఎలాంటి సాల్ట్ కానీ లేనట్టు. సో దీంట్లో చూసుకుంటే నెస్లే అనే వాటర్ కంపెనీ వచ్చేసి 20 అయితే వచ్చింది మనకి, చూసుకోవచ్చు ఇక్కడ 20 వచ్చింది. సో ఇదైతే మనకు అంత తాగడానికి అంత మంచిది కాదనే చెప్తాను నేనైతే. సో ఇదైతే సైడ్ పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి ఆక్వాఫిన్ గైస్. సో ఆక్వాఫిన్ కంపెనీని అయితే చూద్దాం ఇప్పుడు, దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేసి. సో 0 చేస్తాం, మళ్ళీ చూద్దాం ఇప్పుడు. హోల్డ్. సో గైస్ ఇది చూసుకుంటే 92 వచ్చింది గైస్. ఆక్వాఫిన్ కూడా 92 అయితే వచ్చింది గైస్. సో ఇది కూడా మంచి వాటరే. సో గైస్ ఇక్కడ చాలా కంపెనీస్ యొక్క వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్క దాంట్లోనూ మనమైతే వాటర్ క్వాలిటీ అయితే చెక్ చేస్తాం కదా. సో ఇప్పుడైతే ప్రతి ఒక్క వాటర్ బాటిల్లోని నీళ్ళు అయితే ఒక గ్లాస్లోకి అయితే కొద్దిగా పోసుకొని సో అన్ని కలిపి ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం గైస్. సో ఫస్ట్ అయితే అన్ని బాటిల్లోనూ కొద్ది వాటర్ అయితే గ్లాస్లోకి అయితే పోసేద్దాం. సో గైస్ అన్ని కంపెనీస్ యొక్క వాటర్ అయితే ఈ గ్లాస్లోకి అయితే పోసేస్తాం. సో TDS మీటర్లో 0 అయితే ఉంది. సో ఇప్పుడైతే చెక్ చేసేద్దాం. 77. సో గైస్ అన్ని వాటర్ కలిపి కూడా 77 అయితే వచ్చింది. సో 77 వస్తే కూడా చాలా మంచి వాటర్ అని చెప్పుకోవచ్చు గైస్. సో అన్ని నార్మల్, ముందు కూడా అన్ని వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళు అయితే చాలా క్వాలిటీగా అయితే ఉంది. సో అన్ని కలిపినా కూడా సేమ్ అయితే వచ్చింది గైస్. సో ఇంచుమించు అంతా సేమ్ అయితే వచ్చింది. సో గైస్ ఓన్లీ నెస్లే అనే కంపెనీ మాత్రమే 20 అయితే వచ్చింది గైస్. సో అంటే 50 కన్నా తక్కువ. సో 50 కన్నా తక్కువ వస్తే తాగడానికి అంత మంచి వాటర్ కాదు.